మొదటి క్వశ్చన్ను గమనిస్తే మొదటి క్వశ్చన్లో ఏమంటున్నాడు, అప్పటి కేంద్ర హోంశాఖ శ్రీకృష్ణ కమిటీకి తన నివేదికను ఎప్పటిలోగా సమర్పించాలని గడువు నిర్ణయించింది అంటున్నాం. అసలు శ్రీకృష్ణ కమిటీ ఎప్పుడు ఏర్పడింది? 2010 ఫిబ్రవరి 3వ తేదీన ఏర్పాటు చేయబడుతుంది. ఎంతమందితో ఏర్పాటు చేయబడుతుంది? 1+4 మొత్తం 5 సభ్యులచే ఏర్పాటు చేయబడుతుంది. దీని అధ్యక్షుడు ఎవరు? బిఎన్ శ్రీకృష్ణ అవుతున్నాడు. బాంబే అర్లలపై ఏర్పడిన కమిటీకి అధ్యక్షుడు కూడా బిఎన్ శ్రీకృష్ణ అవుతాడు. బిఎన్ శ్రీకృష్ణ అవుతున్నాడు. మరి ఇతని అధ్యక్షతలో ఏర్పడిన శ్రీకృష్ణ కమిటీకి గడువు ఎప్పుడు నిర్ణయించింది అంటే 2010 డిసెంబర్ 31 వరకు నిర్ణయించింది. కానీ ఎప్పుడు ఇచ్చింది నివేదిక? డిసెంబర్ 30వ తేదీన ఇచ్చింది. ఎప్పుడు బహిర్గతం చేసింది? జనవరి 6న బహిర్గతం చేయడం జరిగింది. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? గడువు అడుగుతున్నాడు. గడువు ఎప్పుడు? 2010 డిసెంబర్ 31. ఇప్పుడు చూడండి 2011, 13, 12 ఆన్సర్ 2010 డిసెంబర్ 31 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే 2014 జనవరి 6న జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో బిల్లుపై చర్చ ప్రారంభం అయిందా లేదా అని స్పీకర్ని అడిగిన వారు ఎవరు అంటున్నాము. స్పీకర్ను అడిగిన వారు నాదెండ్ల మనోహర్ని అడిగిన వారు ఎవరు? ఈటెల రాజేందర్ కాదు, దామోదర్ రాజనరసింహ కాదు, పొన్నం ప్రభాకర్ కాదు, అక్బరుద్దీన్ ఓవైసీ అడగడం జరిగింది. ఆన్సర్ అక్బరుద్దీన్ ఓవైసీ అంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఉద్యమ పార్టీలు ఎన్నికలలో పాల్గొనడానికి తెరాస విధానాలను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజా ఫ్రంట్ను ఏర్పాటు చేసింది ఎవరు? రైట్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ అనగానే తెలంగాణ ప్రజా ఫ్రంట్ అనగానే మనకి గుమ్మడి విఠలరావు లేదా గద్దర్ కనబడతాడు. గద్దర్ కనబడతాడు. ఇక్కడ విమలక్క అరుణోదయ సమాఖ్య, వరవర్రావు తెలంగాణ విప్లవ రచయితల సంఘం, మల్లేపల్లి లక్ష్మయ్య దళిత పక్షం, ది సెంటర్ ఆఫ్ దళిత్ సంస్థను ఏర్పాటు చేస్తాడు. ఆన్సర్ మనకి గద్దర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే తెలంగాణ ముసాయిదా బిల్ 2013 అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ రోజున ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్కు పంపబడింది అంటున్నాము. డిసెంబర్లో పంపబడుతుంది. ఎప్పుడు? 2013లో. ఆ ఇయర్ క్లియర్, డిసెంబర్ క్లియర్. డిసెంబర్ 12వ తేదీన అది ఆంధ్రప్రదేశ్కి పంపబడడం జరుగుతుంది. 2013 డిసెంబర్ 12న. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ఉద్యమ పార్టీలు ఎన్నికలలో పాల్గొనవలసిందేనని గద్దర్తో భేదాభిప్రాయం వచ్చి విమలక్క ఐక్య కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేసింది అంటున్నాం. 2010లో ఏర్పాటు చేస్తుంది. హనుమకొండ కేంద్రంగా అంబేద్కర్ భవన్లో జరిగిన సమావేశం. కేశవరావు జాదవ్ మరియు విమలక్కలు అధ్యక్షతన అది ఏర్పాటు చేయబడుతుంది. అదే ఐక్య కమిటీ. రైటా? 2011 కాదు, 13 కాదు, 12 కాదు, 2010 అక్టోబర్ 21న. 2010 అక్టోబర్ 21న హనుమకొండలోని అంబేద్కర్ భవన్ సమావేశంలో విమలక్క గద్దర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీలు రాజకీయంలో పాల్గొనవలసిందే అని ఐక్య కమిటీని ఏర్పాటు చేసింది. అందులో ప్రముఖ పాత్ర పోషించింది కేశవరావు జాదవ్ ప్రముఖ పాత్ర పోషిస్తాడు. ఆన్సర్ 2010 అక్టోబర్ 21 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే తెలంగాణ ముసాయిదా బిల్ 2013కు రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం చెప్పాలని మొదట ఎంత గడువునిచ్చారు? 42 రోజుల గడువు ఇస్తాడు. 42 రోజుల గడువు అంటే ఎంత? 6x7 6 వారాల గడువు ఇస్తున్నారు. ఇప్పుడు చూడండి 4 వారాలు, 3 వారాలు, 7 వారాలు. ఆన్సర్ 6 వారాల గడువు ఇస్తున్నారు. మరో వారం కూడా పెంచుతారు. బాగా గమనించండి. శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఏ అధ్యాయం బహిర్గతం కాలేదు? అసలు మొత్తం అధ్యాయాలన్నీ 9 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 9 అధ్యాయాలలో బహిర్గతం కాని అధ్యాయం ఏంటి? 8వ అధ్యాయం. దీని మీద కేసు వేసింది నారాయణ రెడ్డి వేయడం జరుగుతుంది. బాగా గమనించండి. 6వ అధ్యాయం, 8వ అధ్యాయం, 7వ అధ్యాయం, 9వ అధ్యాయం. ఆన్సర్ 8వ అధ్యాయం. ఈ 8వ అధ్యాయంలో ఉద్యమాన్ని ఏ విధంగా కంట్రోల్ పెట్టాలి అని 3 అంశాల ప్రాతిపదికన ఆడ సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఉద్యమాన్ని, ఉద్యమ పార్టీని, ఉద్యమ భావజాలాన్ని అణచివేసే క్రియలని అందులో చెప్పడం జరుగుతుంది. 8వ అధ్యాయం. దీన్ని సింపుల్గా చీకటి అధ్యాయంగా మనం భావిస్తున్నాము. ఆన్సర్ 2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తెలంగాణ ముసాయిదా బిల్ 2013ను రాష్ట్ర అసెంబ్లీ ఏం చేయవచ్చు? రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ నిబంధన 3లో ఉంటుంది. ఏమని?
ఒక రాష్ట్ర ఏర్పాటు బిల్లులో ఆర్థిక అంశాలు కనుక ఉంటే ఆ సంబంధిత బిల్ సంబంధిత రాష్ట్ర శాసనసభకు పంపించబడుతుంది. దాని మీద ఆ శాసనసభకు ఎలాంటి అధికారం ఉంటుంది అంటే ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలి, అవసరమే లేదు. సాధారణ మెజారిటీతో ఆమోదించాలి, అవసరమే లేదు. బిల్లును వ్యతిరేకించవచ్చు, వ్యతిరేకించిన అవసరం లేదు. వ్యతిరేకించకున్నా అది ఆమోదించినట్టుగా గుర్తిస్తారు. కేవలం తమ అభిప్రాయాలు సూచనలు తెలపాలి. ఇది కరెక్ట్ అవుతుంది. దాన్ని పరిగణలోకి తీసుకుంటావా తీసుకోవా అనేది పార్లమెంటు మీద కేంద్రం మీద ఆధారపడుతుంది. కానీ అది ఏం చేయాలి? కేవలం తమ అభిప్రాయాలను సూచనలు మాత్రమే తెలపాలి. ఆన్సర్ 4 అవుతుంది. శ్రీకృష్ణ కమిటీలోని మొత్తం సభ్యుల సంఖ్య, ఇక్కడ క్వశ్చన్ బాగా గమనించండి, సభ్యుల సంఖ్య అడగట్లేదు, మొత్తం సభ్యుల సంఖ్య అంటున్నాడు. 1+4 మొత్తం 5 అవుతున్నారు. బిఎన్ శ్రీకృష్ణ, అబూ సలేష్ షరీఫ్, రవీందర్ ఖౌర్, రణబీర్ సింగ్ అట వికే దుగ్గల్ వంటి మొత్తం 5 సభ్యులు మనకు కనబడుతున్నారు. 4 కాదు, సభ్యులు అంటే 4, కానీ ఇక్కడ అడిగింది ఏంది? మొత్తం సభ్యులు అడుగుతున్నాడు కాబట్టి 5 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే తెలంగాణ ముసాయిదా బిల్ 2013 అంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం కొరకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎవరు? 2013 డిసెంబర్ 12వ తేదీన ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకి ఆ బిల్ పంపించబడుతుంది. ఆ సందర్భంలో రాజీవ్ శర్మ ఉన్నాడా, కృష్ణారెడ్డి ఉన్నాడా, సోమేష్ కుమార్ ఉన్నాడా? ఏకే మహంతి ఉన్నాడు. ఆన్సర్ ఏకే మహంతి. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రంలో ఎప్పుడు పర్యటించింది? ఫిబ్రవరిలో పర్యటిస్తుంది. ఫిబ్రవరి ఎప్పుడు? 3న ఏర్పాటు చేయబడుతుంది. అప్పుడు పర్యటించింది ఎప్పుడు? 2011 ఫిబ్రవరి 3, 2010 ఫిబ్రవరి 28, 2012 ఫిబ్రవరి 20, 2013 ఫిబ్రవరి 12వ తేదీ. ఇక్కడ 2010 ఫిబ్రవరి 12వ తేదీన శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రంలో పర్యటించడం జరిగింది. ఆన్సర్ 4 అవుతుంది. కింది వారిలో విభజన కమిటీలోని సభ్యులు, అంటే విభజన కమిటీ అంటే మనం సింపుల్గా దాన్ని ఏకే ఆంటోనీ కమిటీ అంటున్నాం. అందులో సభ్యులు ఎవరు? దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, అహ్మద్ పాటిల్, పైవారు అందరూ. అవును, ఆన్సర్ పైవారు అందరూ అవుతుంది. 2013లో మనకు ఏర్పడుతుంది. ఇక్కడ గమనించాలి, శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని సూచనల ప్రకారం ఎంఐఎం పార్టీ యొక్క ప్రాధాన్యత క్రమం ఏంటి? ఎంఐఎం ఏం కోరుకుంటుంది అంటే ఫస్ట్ సమైక్యాంధ్రను కోరుకుంటుంది, తర్వాత రాయల తెలంగాణను కోరుకుంటుంది, తర్వాత విభజనను ప్రతిపాదిస్తుంది. 3వ అంశం అది అక్కడ ఉంది. ఇక్కడ ఇచ్చాడు 3 ఇచ్చాడు చూడండి. రాయల తెలంగాణ ఏర్పాటు 2వ అంశంగా ఉంటుంది, తెలంగాణ సీమాంధ్ర 3వ అంశంగా ఉంటుంది, సమైక్యాంధ్ర 1వ అంశంగా ఉంటుంది. 3-1-2 అవుతుంది. 3-1-2 ఎక్కడ ఉంది చూడండి, మనకు 3వ ఆప్షన్లో కనబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఏకే ఆంటోనీ కమిటీలోని మొత్తం సభ్యుల సంఖ్య, మళ్ళీ గమనించండి, మొత్తం సభ్యుల సంఖ్య 1+3 మొత్తం 4 కనబడతారు. కాబట్టి 6 కాదు, 5 కాదు, 3 కాదు, 4 సభ్యులు అంటే 3, మొత్తం సభ్యులు అంటే అతనితో ఏకే ఆంటోనీతో పాటు కలుపుకోవాలి. 4 అవుతుంది. ఆన్సర్ 4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే శ్రీకృష్ణ కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు బహిర్గతం చేసింది? ఇక్కడ గమనించాలి. శ్రీకృష్ణ కమిటీ ఏర్పడింది 2010 ఫిబ్రవరి 3న. దాని గడువు 2010 డిసెంబర్ 31. అది నివేదిక సమర్పించింది 2010 డిసెంబర్ 30. ఆ నివేదికను బహిర్గతం చేసింది 2011 జనవరి 6. ఇప్పుడు చూడండి, 2011 కావాలి. 10, 13, 10. ఆన్సర్ 2011 జనవరి 6 అవుతుంది.